హలో! హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీజీఎం అనేది చూడండి ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ బీజీఎంకైతే ఓన్లీ ఫర్ 3 ఫోటోస్‌తోని వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. యాటిట్యూడ్ మ్యూజిక్ అనమాట. సో, ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. కటౌట్ అదిరిందయ్యా. ఫ్రెండ్స్ నాకైతే కాన్ఫిడెన్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చాను. అక్కడ ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. ఇన్‌కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అందులో నుంచి మీరు నాతో చాట్ చేయొచ్చు. సో, దీనికి కావాల్సిన వీడియో లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్, ఫాంట్ లింక్ ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏందంటే మనం కైన్‌మాస్టర్ యూజర్‌లు కనుక నేను అలర్ట్ మోషన్‌లో వన్ బై వన్ ఒక్కొక్కటి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికోసం మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం అనేసి వీడియో అనేది చేస్తున్నానన్నమాట. ఎందుకంటే అలర్ట్ మోషన్‌లో ఇంకా బాగా చేసుకోవచ్చు. అండ్ కైన్‌మాస్టర్‌లో కూడా మీకు చెప్తాను నో ప్రాబ్లమ్. సో, అలా అనేసి నేను కైన్‌మాస్టర్‌లో చెప్పకుండా ఉండను వీడియో చేయనని కాదు. సో, అలర్ట్ మోషన్‌లో ఏందంటే దీంట్లో కూడా మనం నేర్చుకుంటే ఇంకా దీనికన్నా మంచిగా చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్‌గా ప్రీసెట్ లింకులతోని సింపుల్‌గా మీ ఫోటోస్ రీప్లేస్ పెట్టుకుంటే వీడియోస్ అనేది రెడీ అయిపోతుందనమాట. కైన్‌మాస్టర్‌లో అయితే అట్లా కాదు. మీకు ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేస్తే కొందరికి ఓపెన్ అవుతుంది. కొందరికి ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఇట్లా అవుతుంది కదా! సో, ఇలాంటివి వస్తుంది కనుక అలర్ట్ మోషన్‌లో అయితే చాలా సింపుల్‌గా మీ ఫోటోస్ అండ్ టెక్స్ట్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దానికోసం అనమాట ఇక నుంచి అలర్ట్ మోషన్‌లో చేస్తాను. అండ్ కైన్‌మాస్టర్‌లో కూడా చేస్తున్నా డైలీగా అలర్ట్ మోషన్‌లో కూడా నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తారంటే మనం దీనికి కావాల్సిన ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఆడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి కదా! ఆడియో యాడ్ చేసుకోవడానికి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ ఆడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియో అనేది కనిపిస్తుంది. లేదంటే వ్యూ ఆల్ పై క్లిక్ చేస్తే ఇక్కడ ఫోల్డర్స్ అనేవి కనిపిస్తాయి. ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫాంట్ ఇచ్చాను కదా! ఫాంట్ ఎట్లా రీప్లేస్ పెట్టుకోవాలంటే ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నా. ఇక్కడ 3 లైన్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే మీ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకున్నది ఉందో ఆ ఫాంట్ పై ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో, బ్యాక్ వచ్చేసి ఇట్లా ఫాంట్ యాడ్ చేసుకున్నారు కదా! రెడ్ టైప్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ అనేవి ఇచ్చాను కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది కనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తుంది కదా! ఇక్కడ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. దీనికి మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన నేను వీడియో అనేది చేశాను. వన్ క్లిక్‌తోని మీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకునేలాగా ఫోటో అనేది నేను ఒక వీడియో అనేది చేస్తుందన్నమాట. చాలా సింపుల్‌గా మీరు ఆ వీడియో చూసి మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకైతే ఆ ఫోటో అనేది అదే ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా చూపిస్తాను చూడండి. ఆహ్, ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి నేను ఫైర్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. అదే దీనిపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి ఈ 3 ఆప్షన్‌లు ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! ఇట్లా చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా ఈ డైలాగ్‌కి పర్ఫెక్ట్‌గా ఈ ఇమేజ్ అనేది సెట్ అయింది. ఈ విధంగా ట్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ లాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇమేజ్ వస్తుంది. మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఆ ఫోటోనే కాకుండా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను. లేదా అదే ఫోటో అయినా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. నేనైతే ఫోటో అనేది ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేది ప్రాబ్లమ్ అయింది. 2 ఫింగర్స్‌తో ఇట్లా కిందకి అన్నట్లు పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ఇట్లా ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూస్తారు కదా! సో, మళ్ళీ రైట్ స్క్రోల్ చేసి ఇంకో ఫోటో కూడా సేమ్ ఫోటో ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ లాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్‌గా ఫోటో అనేది సెట్ అయింది. చూస్తారు కదా! మన వీడియో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఉందన్నమాట. యాటిట్యూడ్ మ్యూజిక్ అనమాట. తర్వాత వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.